రాష్ట్ర బీఎస్పీ అధ్యక్షుడిగా ఇబ్రాం శేఖర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నేషనల్ కోఆర్డినేటర్ ఆదర్ సింగ్ రావు పాల్గొన్నారు. రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు ముందుకు సాగాలని ఇబ్రాం శేఖర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆదర్ సింగ్ రావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటుకు 36 మంది బీఎస్పీ ఎంపీలు మద్దతు తెలపడాన్ని బీఎస్పీ నాయకులు గుర్తు చేశారు. కాంచీరాం ఉత్తరప్రదేశ్లో బీఎస్పీని బలమైన రాజకీయ శక్తిగా మార్చడంతో మాయావతి 4 సార్లు ముఖ్యమంత్రిగా చేశారని గుర్తు చేశారు. ప్రత్యేక తెలంగాణ కోసం వేలాది బహుజనులు ఆత్మహత్యలు చేసుకుంటే అధికారం మాత్రం అగ్రవర్ణాలకు దక్కిందని శేఖర్ ఆరోపించారు. महानुभावों ने अपनी जान की कुर्बानी देकर तेलंगाना को आजाद कराया। उनको भी नमन करने का काम किया हम लोगों ने। और जो हमारे बहुजन समाज पार्टी के भगवान परम पूज्य बोधिसत्व बाबा साहब की स्टेच्यू पर भी जाकर उस अर्पित करने के बाद फिर यहाँ सभी संतों महापुरुषों को, मान्यवर काशीराम साहब को, ज्योतिबा फूले, छत्रपति साहू जी महाराज, नारायण गुरु, पेरियार रामास्वामी को, बहुजन समाज में जन्मे सभी संतों महापुरुषों को श्रद्धा करने के बाद हम लोग आपके बीच आए। महानुभावों ने अपनी जान की कुर्बानी देकर तेलंगाना को आजाद कराया। उनको भी नमन करने का काम किया हम लोगों ने। और जो हमारे बहुजन समाज पार्टी के भगवान परम पूज्य बोधिसत्व बाबा साहब की स्टेच्यू पर भी जाकर उस अर्पित करने के बाद फिर यहाँ सभी संतों महापुरुषों को, मान्यवर काशीराम साहब को, ज्योतिबा फूले, छत्रपति साहू जी महाराज, नारायण गुरु, पेरियार रामास्वामी को, बहुजन समाज में जन्मे सभी संतों महापुरुषों को श्रद्धा करने के बाद हम लोग आपके बीच आए। महानुभावों ने अपनी जान की कुर्बानी देकर तेलंगाना को आजाद कराया। उनको చాలా మంది ఆలోచిస్తున్న మధ్యకాలంలో జరిగిన సంఘటన వల్ల బహుజన్ సమాజ్ పార్టీ బలహీనపడిందని వాదం తెలంగాణలో బలహీనపడిందని చాలా మంది ప్రజలు కింద దీని ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర బీఎస్పీ ఆధ్వర్యంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర వరకు, అదేవిధంగా గన్పార్లో మా అమరవీరుల స్థూపం వరకు వేల మంది కార్యకర్తలు ర్యాలీగా వచ్చి ఈరోజు మీకు ఇక్కడ మేము ప్రెస్ మీట్ పెడుతున్నామంటే ఇది కేవలం బహుజనవాదం ఎన్నటికీ సావదు. బీఎస్పీ పార్టీని చంపేవాడు ఈ